సార్ ఇప్పుడు లిక్విడ్ క్యాష్ పెట్టుకోమంటున్నారు అందరినీ. అవును. ఒక 1 మంత్‌లోనే ఆర్థిక వ్యవస్థ చెల్లాచెదరే అవకాశం ఉందని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ప్రకటించడం. రకరకాలుగా బ్యాంకర్స్ కూడా ఇప్పుడు క్యాష్ కోసం వేస్తే ఇవ్వట్లేదంట. ఓకే. లిక్విడ్ క్యాష్ కావాలంటే ఇవ్వట్లేదంట. కరెక్ట్. బట్ దీనివల్ల ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగేది క్యాష్ రూపంలోనే జరుగుతా ఉంది. రైట్. సో మరి ఇట్లాగైనా జరిగితే మార్కెట్ మీద కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి. 100% మొన్న ఇంతకుముందు డిమానిటైజేషన్ టైంలో ఉన్నట్టు అవకాశాలు వస్తాయి. కానీ అంటే 1 మంత్‌లో అలాంటి పరిస్థితుల్లో రాబోతున్నాయి. అందులో కొంత ఎఫెక్ట్ కనపడుతుంది మార్కెట్ మీద కూడా చూపిస్తుంది అంటున్నారు. అంటే నాకు తెలిసి ఏంటంటే డిజిటలైజేషన్ అయిన దగ్గర నుంచి క్యాష్ ఫ్లో బాగా తగ్గింది. ఈవెన్ మాకు కూడా ఎప్పుడైనా క్యాష్ ఫ్లో అంటే డిజిటలైజేషన్ అందరూ ఆన్లైన్లోనే చేయడం వల్ల ఏంటంటే మాకు కూడా క్యాష్ ఫ్లో ఇప్పుడే కాదు, ఆల్రెడీ గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ష్రింక్ అయిపోయింది. అంటే ఇప్పుడు లిక్విడ్ క్యాష్ పెట్టుకోమని అంటే ఇది ఏమవుతుందంటే మన పెట్రోల్ అయిపోతుంది లేదనే విషయంలో ఒక ఇన్స్టాలో ఒక రీల్ చూసి అందరూ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమైంది అక్కడ పెట్రోల్ ఉంది కొడదామని వాళ్ళకు ఉన్నా కూడా ఈ రష్యన్ చూసి వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. అంటే కొంచెం సోషల్ మీడియాలో ఓవర్ హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఎవరికి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే పర్లేదు. ఒకేసారి బ్యాంకుల దగ్గర అందరూ క్యాష్కి వెళ్ళినా కూడా బ్యాంకులు స్టాప్ చేస్తాయి. సో ఈ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇబ్బందే. కానీ ఇమీడియట్గా అంటే నాకు తెలిసి వితిన్ 1 మంత్ 2 మంత్స్లో రెసిషన్ వచ్చే అవకాశాలు అయితే లేవండి. కొంచెం టైం పడుతుంది, బట్ రెసిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే లే ఆఫ్స్ ఒకటి, గ్లోబల్ మార్కెట్ సినారియో ఒకటి, ఈ వార్ ఎఫెక్ట్లు ఒకటి, ఇవన్నీ చూసుకుంటుంటే కొంచెం రెసిషన్ మోడ్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉంటే 100% ఈ రెసిషన్ కూడా తట్టుకోవచ్చు. మనం ఇంతకుముందు 2000లో కూడా రెసిషన్ వచ్చింది, దాన్ని తట్టుకుని ఉన్నాము. కరోనా వచ్చింది, కరోనా అలాంటి పెద్దదాన్ని తట్టుకున్నాం కాబట్టి రెసిషన్ అనేది మనకి ఏం పెద్దగా కష్టం కాదు. కానీ రెసిషన్లో కూడా సేఫ్గా ఉండాలి అంటే మాత్రం ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడాలి. సో ఇప్పుడు మార్కెట్ డల్గా ఉందని చెప్పి బాగా వినిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, వీళ్ళు ఎలాంటి ఆలోచన చేయాలి? ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉందన్నమాట వాస్తవమే. ఎందుకంటే యాక్చువల్ రేట్ కంటే ఎక్కువ పెరగట్లేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్లో కూడా ఒక ప్రైస్ ఉంటుంది, ఆ ప్రైస్ కంటే ఎక్కువ అనేది లేకుండా పోయింది. అదే మీకు మూమెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1500 2000 పెరుగుతా వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం అపార్ట్మెంట్లో చూసుకున్న ఒక 100-200 పెంచుతున్నా తప్ప మోర్ దాన్ 500-400 పెంచే స్క్వేర్ యార్డ్కి ఎస్ఎఫ్టీకి ఒక 100-200 మాత్రమే పెంచగలుగుతున్నారు. ఏదో ఆఫర్ పెట్టి మళ్ళీ 100-200 కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ అంటే మోర్ పెరగట్లేదు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. నేనేమంటున్నానంటే ఎవరికైనా మనీ ఉంటే కనుక ఎప్పుడైతే ఇలాంటి స్తబ్దత ఉంటుందో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి 100% రిటర్న్స్ బాగా వస్తాయి. నేనేం చెప్తా అంటే కొనేటప్పుడే తగ్గించి కొనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ అప్రిషియేషన్. ఇప్పుడు 10 రూపాయలు ఉన్న వస్తువుని నేను 8 రూపాయలు కొన్నానంటే నాకు 2 రూపాయలు అప్రిషియేషన్ వచ్చేసింది ఆల్రెడీ. అలాగే ఇప్పుడు మనం ఒక 20 లక్షలు పెట్టి మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 లక్షలకి 17 లక్షలకు కూడా వస్తుంది. సో ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఏంటంటే 3 లక్షలు సేవ్లో ఉన్నాం, మనం సేవింగ్ మోడ్లో ఉన్నాం. ఆ 3 లక్షలు వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అని ఎందుకంటున్నా అంటే ఈ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో మీకు 2019 నుంచి 22 దాకా షిఫ్ట్ వచ్చింది, 19 నుంచి 22, 23 దాకా. అప్పుడు అందరూ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ బిలీవ్ మీ అన్నారు 50% పైన కోటీశ్వర్లు అయిపోయారు. మళ్ళీ అలాంటి షిఫ్ట్ ఇప్పుడు రాబోతుంది. ఈ రెసిషన్ వచ్చినప్పుడు కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మళ్ళీ ఇది 10 సంవత్సరాలు పట్టొచ్చు ఇలాంటి షిఫ్ట్. మీరు అన్నారు కరెక్ట్ మాట చెప్పారు. ఇప్పుడంటే కాస్త మార్కెట్ డల్గా ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలా వద్దని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారు. రేపనే రోజు మళ్ళీ మార్కెట్ అయితే యథాస్థాయికి వస్తుంది. 100% మార్కెట్ పెరిగింది ఖచ్చితంగా. ఆ మార్కెట్ పెరిగినప్పుడు గేమ్ చేంజర్ లాంటి లొకేషన్స్ కొన్ని ఉంటాయి. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే 100% మీరు అన్నారు 2019 నుంచి 23 వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ 50% లాభం పొందారు. అలాంటి లాభాలు ఏ లొకేషన్లో చూసే అవకాశం ఉంది? రేపనే రోజు మళ్ళీ మార్కెట్ పుంజుకొని మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ కొనగలమా అనే స్థాయికి వస్తుంది. అలాంటి ప్లేస్ అయితే ఇప్పుడు ద బెస్ట్ గేమ్ చేంజర్ అయితే రీజనల్ రింగ్ రోడ్ అండి. ఒకప్పుడు ఓఆర్ఆర్ ఒక మంచి గేమ్ చేంజర్ అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనేది గేమ్ చేంజర్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ ఈ రెండింటి మధ్యలో పెట్టుకుంటారో వాళ్ళు కంపల్సరీ మంచి రిటర్న్స్ పొందుతారు. అంటే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో 3 నుంచి 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు రీజనల్ రింగ్ రోడ్ ఇమీడియట్ ప్లేస్లలో కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 100% వాళ్ళు మంచి రిటర్న్స్ చూస్తారు. మీరు అన్నట్టు అక్కడ పెట్టుకుని ఉంటే బాగుండేది అనే స్థితి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి వస్తుంది. అంటే 19 నుంచి 23 వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ బాగానే ఉండరు. ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతున్నారు 100% బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం మార్కెట్ డల్ ఉంది కాబట్టి ఈ టైంలో
మంచి టైం అనుకొని ఇన్వెస్ట్ చేసి తక్కువలో వస్తుందని చెప్పి కొనేసుకునే వాళ్ళకి అవును. రేపనే రోజు మళ్ళీ ఎత్తుక్కునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అవును. అలాంటిది మీకు 26, 27, 27.5 అండ్ 27 మిడ్ వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారో 26th ఇయర్ అంతా, 27 అంతా, 27 మిడ్ అంతే. అంటే మళ్ళీ ఎండింగ్ వరకు కూడా ఆ ఏరియా లోపల ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళందరూ మంచి రిటర్న్స్ పొందుతారు. నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగినట్టు హబ్ ఏది అవ్వబోతుందంటే, శంషాబాద్ అనేది హబ్‌గా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్‌కి ఏదైతే ఉందో టెర్మినల్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే షాద్ నగర్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది అంటే శంషాబాద్‌ని టెర్మినల్ చేసినప్పుడు అంటే ఎప్పుడైనా మీకు ఒక బుల్లెట్ ట్రైన్‌కి టెర్మినల్ ఇవ్వాలనుకోండి. బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ ఇవ్వాలంటే ఎలా చేస్తున్నారు ఇప్పుడు? మన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోంచి ఒక 2 కిలోమీటర్ అండర్ గ్రౌండ్. అంటే ఎయిర్‌పోర్ట్‌లోంచి డైరెక్ట్ బుల్లెట్ ట్రైన్‌లోకి వచ్చేసేలాగా, బుల్లెట్ ట్రైన్ నుంచి ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళేలాగా ఒక సిస్టమ్ ఉంటది. నెక్స్ట్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ ఒకవేళ ఎక్కడైనా చేసినప్పుడు బుల్లెట్ ట్రైన్ కంపల్సరీ కనెక్టివిటీ మెట్రో ఇవ్వాలి. అవును. మెట్రో కనెక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుంది మళ్ళీ. అంటే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో మెట్రో కనెక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే బుల్లెట్ ట్రైన్ ఒకటి వస్తుంది అంటే దాన్ని ఆధారంగా చేసుకొని చుట్టుపక్కల మెట్రో డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు యాక్సెస్ బాగా పెరుగుతుంది. అండ్ దీంతో పాటు ఈ బుల్లెట్ ట్రైన్ ఎప్పుడైతే వచ్చిందో ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ముంబై నుంచి హైదరాబాద్ రావాలన్నా, చెన్నై నుంచి హైదరాబాద్ రావాలన్నా, పూణే నుంచి హైదరాబాద్ రావాలన్నా 2-3 అవర్స్. సో దానివల్ల ఏంటంటే కంపెనీలు ఈ బుల్లెట్ ట్రైన్ టెర్మినల్‌ని సరౌండింగ్ ప్లేసెస్‌లో ఎక్కువ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఒకప్పుడు గచ్చిబౌలి అది మర్చిపోవచ్చు ఇక. గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ ఇవన్నీ మర్చిపోయి శంషాబాద్‌కి దానికి అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే శంషాబాదు, షాద్ నగర్ కాబట్టి శంషాబాద్‌లో ఈ ఈ యొక్క ఏదైతే టెర్మినల్ వచ్చిందో అప్పుడు షాద్ నగర్ అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. అంటే షాద్ నగర్‌లో హై రైజ్ అపార్ట్మెంట్లు రావడం, షాద్ నగర్‌లో ఆఫీసెస్ స్పేసెస్ ఎక్కువ రావడము, షాద్ నగర్‌లో ఇక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళు రెసిడెన్షియల్‌గా దీన్ని ఏమంటారంటే రెసిడెన్షియల్ రిపుల్ అంటారు. రెసిడెన్షియల్ రిపుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మనకి శంషాబాద్ దగ్గర వచ్చిన దానికి ఒక రిపుల్ అంటే మనం ఏదైనా రాయేస్తే అది ఎలా రిపుల్స్‌కే వెళ్ళి ఎలాగైతే వెళ్తుందో శంషాబాద్ టెర్మినల్ వచ్చింది అంటే దానికి షాద్ నగర్ అనేది ఏదైతే ఉందో కనెక్టెడ్‌గా ఉండడంతో ఆ ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే వెస్ట్ నుంచి షిఫ్ట్ టు సౌత్‌కి వచ్చేసింది. అంటే వెస్ట్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. వెస్ట్‌లో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఏదైనా ఆఫీస్ స్పేస్ ఉందనుకుందాం. అక్కడ చేసే ఎంప్లాయీ గచ్చిబౌలిలో ఉండాలి అంటేనేమో ₹1,00,000 రెంట్ ఇవ్వాలి. షాద్ నగర్‌లో ఉండాలి అంటేనేమో 20,000, 30,000 రెంట్ ఇవ్వాలి. రెండిటికి ఒకటే డిస్టెన్స్. దెన్ షాద్ నగర్ బూమింగ్ అవుతూ ఉంటుంది. అంటే జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు, ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి, ల్యాండ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, కన్‌స్ట్రక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే షిఫ్ట్ ఏంటంటే ఇటువైపు బాగా పెరుగుతుంది. సో ఇది ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారో అంటే మనకి పాల్మాకుల వరకు ఇంచుమించు 111 జీవో ఉంది. దాని తర్వాత నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే రాజాపూర్, బాలానగర్, షాద్ నగర్ ఈ ఏరియాస్ అన్నీ కూడా మంచి ఫ్యూచర్‌లో బూమింగ్ అవుతాయి. అంటే బూర్గుల లోపల వరకు గానీ ఖచ్చితంగా ఈ ఏరియాస్ అన్నిటిలో బూమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లు ఫ్యూచర్ మీరనుకున్నట్టు 19-22 ఎలాగైతే ఇన్వెస్ట్‌మెంట్ లాభాలు తెచ్చిపెట్టిందో వీళ్ళందరికీ కూడా లాభాలు తెచ్చిపెడుతుంది ఆ ఏరియా. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? తప్పకుండా అండి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో గానీ, లేదంటే తెలంగాణలో గానీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే 100% నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, లీగల్ వెరిఫికేషన్ నేనే చూస్తాను. అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ మెథడ్ కూడా నేనే డిజైన్ చేస్తాను. అంటే ఎప్పుడు అమ్మితే దానికి మంచి ప్రైసెస్ వస్తదనేది. అట్ ది సేమ్ టైమ్ అక్కడ ఉండి కూడా ఇక్కడ సైట్ విజిట్స్ చేసే అటువంటి ఫెసిలిటీస్‌తో నేను 100% మీకు సపోర్ట్ చేస్తాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9391151121. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే 100% ఐ విల్ గివ్ యూ బెస్ట్ సజెషన్స్ టు యూ. థాంక్ యూ.